హెల్త్ ఇన్సూరెన్స్‌లో మీరు అనుకుంటున్నట్టుగా స్కామ్స్ గాని, ఫ్రాడ్స్ గాని ఎలా జరుగుతాయని చెప్పడానికి నేనొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇంకొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. మాకొక క్లయింట్ ఉంది. ఒక మేడము యూఎస్‌లో ఉంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. సో, ఏపీలో. వాళ్ళకి అయితే ఆమె మా క్లయింట్ అయిన తర్వాత ఆమె ఏంటంటే, మేము మా పేరెంట్స్‌కి ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నాం సార్. అది స్టార్ హెల్త్ పాలిసీ అని చెప్పేసి నాకు పంపిస్తే నేను దాన్ని చెక్ చేశాననమాట. చెక్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఆ పాలిసీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమీ లేవు. సో, వాళ్ళ ఫాదర్ వయసు వచ్చేసి 71 ఇయర్స్, మదర్ వయసు వచ్చేసి 68 ఇయర్స్. సో, ఆమె ఏం చెప్తుంది అంటే, సార్ నేను మా ఊళ్ళోనే ఉండే ఒక ఏజెంట్‌కి చెప్పాను పాలిసీ ఇవ్వమని. మా ఫాదర్‌కేమో ఆల్రెడీ డయాబెటిస్ ఉంది, బీపీ ఉంది. మదర్‌కి ఓన్లీ డయాబెటిస్ ఉంది. చెప్పాను సార్, కానీ అతను రాయలేదు. సో, ప్రీమియం ఎంత కట్టారు అంటే, వీళ్ళ ఏజ్ ఎక్కువ కాబట్టి ఇద్దరికి కలిపి 1,25,000, 1,30,000 ప్రీమియం ఉంది దాదాపు. సో, ఇప్పుడు ఆ ఏజెంట్ ఏమో అసలు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నట్టుగా రాయలేదు. సో, ఎందుకు రాయలేదు అంటే, అలా రాస్తే మళ్ళీ టెస్ట్ రిపోర్ట్‌లు పెట్టమంటారు. ఆ టెస్ట్ రిపోర్ట్‌లు వస్తే పాలసీలు డిలే అవ్వచ్చు, లేకపోతే పాలసీ రాకపోవచ్చు. సో, పాలసీ రాకపోతే కమిషన్ రాకపోవచ్చు. సో, అందుకని ఏంటంటే అతను దాంట్లో ఏమీ రాయలేదు. సో, వీళ్ళకు పాలసీ ఇచ్చారు. రేపు వీళ్ళకి ఏదన్నా జ్వరం వచ్చో, లేకపోతే ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చేసి హాస్పిటల్‌కి వెళ్తే వీళ్ళు డాక్టర్‌కి ఏం చెప్తారంటే, వాళ్ళకున్నది చెప్పాల్సి వస్తుంది. చెప్పాలి కూడా. సో, అప్పుడు మరి క్లెయిమ్ ఎలా వస్తుంది? సో, హెల్త్ ఇన్సూరెన్స్‌లో జరిగే ఫ్రాడ్స్‌కి గానీ, స్కామ్స్‌కి గానీ కారణం కస్టమర్లతో ఇంతకుముందు చెప్పినట్టుగా కస్టమర్లు ఉంటే, ఇప్పుడు చెప్పినట్టుకు ఏజెంట్లు కూడా అనమాట. సో, ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఇంకా ముందు ముందు చెప్తూ ఉంటాను.